మన టీమిండియా మరోసారి పాకిస్తాన్ టీంను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఒక అదిరిపోయే విక్టరీ కొట్టారు. మెయిన్లీ విక్టరీ ద్వారా మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ బెర్త్ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం ఈ ఓటమి ద్వారా ఇంటికి వెళ్ళిపోయినట్టే. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతా కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటాం. అంటే మంచి నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది, హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుందని చెప్పి. కానీ మరోసారి అలాంటిది ఏమీ లేదు. మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, వన్డే ఫార్మేట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక వన్ సైడ్ మ్యాచే. మళ్ళీ చివరికి 2 జట్లు తలపడ్డ గత 5 వన్డే మ్యాచ్లో వన్ సైడ్ మ్యాచ్లో చూసామని చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మరోసారి అదే రిపీట్ అయింది. మన టీమిండియా వన్ సైడెడ్గా పాకిస్తాన్ టీంను ఓడించారు. అది కూడా ఈ మ్యాచ్లో వాళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ అవ్వలేదు. బౌలింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చేసింగ్ కంప్లీట్ అయ్యే వరకు మన టీమిండియా పూర్తిగా పాకిస్తాన్ టీంని డామినేట్ చేశారు. సో మన టీమిండియాలో వన్ సైడ్ చేసి మ్యాచ్ గెలుస్తుందని చెప్పి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఆల్సో మరో ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా జరిగింది. అదేంటంటే పిల్లలు కష్టపడే తండ్రిని ఫామ్లోకి తీసుకొచ్చారు. సో ఈ మ్యాచ్ ద్వారా అయితే మన టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. తన ఫేవరెట్ అపోనెంట్ టీం మీద ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించడం మనం ప్రీవియస్గా వన్డే వరల్డ్ కప్లో చూసాం. అండ్ ఎగ్జాక్ట్లీ మరోసారి ఈ ఐసీసీ టోర్నమెంట్లో కూడా అదే చేస్తున్నాడు. సో విరాట్ కోహ్లీ అయితే నిజంగా మరోసారి తనకి పాకిస్తాన్ టీం ఎంత ఇష్టమో ప్రూవ్ చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా ఫామ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం ఒక అన్బీటెన్ సెంచరీ కొట్టాడు. అలాగే తనతో పాటు శ్రేయస్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా చాలా మంచి నాక్స్ ఆడారు. మెయిన్లీ శ్రేయస్ శర్మ అయితే విరాట్ కోహ్లీతో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అలాగే ముందు మన బౌలర్స్ చూసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. కలిసికట్టుగా అందరూ కూడా సెమిస్టర్ క్రూజ్తో రాణించి మరోసారి అపోనెంట్ టీంని ఆల్అౌట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పాకిస్తాన్ టీంను అవుట్ప్లే చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 డిపార్ట్మెంట్స్లో కూడా మన వాళ్ళదే డామినేషన్. బట్ ఎనివే ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే మరోసారి మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇన్ఫాక్ట్ వన్డే ఫార్మేట్లో మన వాళ్ళకి ఇది వరుసగా 12వ టాస్ ఓడిపోవడం. సో ఇప్పటివరకు వన్డే క్రికెట్ చరిత్రలో ఏ టీం కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోలేదు. బట్ ది ఫస్ట్ టైం మన టీమిండియాకి ఇది పాసిబుల్ అయింది. సో ఈ మ్యాచ్లో కూడా అపోనెంట్ టీం మన టీమిండియాని ముందు ఫీల్డింగ్ చేయడానికి ఆహ్వానించారు. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే మన వాళ్ళైతే ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయలేదు, సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వచ్చారు. బట్ పాకిస్తాన్ టీం మాత్రం ఒక ఫోర్స్డ్ చేంజ్ చేసింది. ఫకర్ జమాన్ ప్లేస్లో ఇమాముల్ హక్ని తీసుకొచ్చారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే 2 జట్ల ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా మార్పులు అయితే లేవు. కానీ పాకిస్తాన్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ఒక చేంజ్ వచ్చింది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కాస్త అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. మిగిలిన వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజమ్ అయితే బౌండరీస్ గట్టిగానే కొట్టాడు. సో న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ టీం పాపులర్లో చాలా పూర్ బ్యాటింగ్ చేసింది. మెయిన్లీ బాబర్ ఆజమ్ లో స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో వాళ్ళ మీద చాలా విమర్శలు వచ్చాయి. అండ్ దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు కాస్త ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మన టీమిండియా బౌలర్స్ ఇనిషియల్గా అంత మంచి రిథంలో కనిపించలేదు. ఎక్స్ట్రాస్ ఎక్కువగా ఇచ్చారు. అలాగే బౌండరీ బాల్స్ కూడా ఎక్కువగా వేశారు. సో ఫస్ట్ 7 ఓవర్స్లో మన టీమిండియాకు పెద్దగా సక్సెస్ రాలేదు. మెయిన్లీ బాబర్ ఆజమ్ 5 4లు కొట్టి మంచి ఊపులో కనిపించాడు. కానీ ఇలాంటి టైంలో మన క్లచ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా బాల్ తీసుకున్నాడు, బాబర్ ఆజమ్ అవుట్ చేశాడు. అది కూడా 9 ఓవర్లో ఫస్ట్ బాల్కి బాబర్ ఆజమ్ 4 కొట్టాడు. అండ్ ఈ 4 కన్సిడర్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యాలో చాలా అసహనం చూసాం. బట్ నెక్స్ట్ బాల్కి చూసుకుంటే మాత్రం తన స్వాగ్ చూపించాడు. ఒక బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్తో బాబర్ ఆజమ్ అవుట్ చేశాడు. అండ్ దెన్ వెంటనే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే రన్అట్ ఇమాముల్ హక్ లేని బర్గ్ కోసం ప్రయత్నించి తన వికెట్ని కోల్పోయాడు. సో పాకిస్తాన్ టీంకి అయితే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చింది. 52 పరుగులు కొట్టారు. బట్ లాస్ట్లో 2 వికెట్లు కోల్పోయారు. దీంతో పవర్ ప్లే 2 జట్లకు ఈక్వల్గా ఎండ్ అయినట్టు అయ్యింది. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ షెల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ వచ్చి రాకనే ఒక 4 కొట్టాడు. మంచి అగ్రెషన్ చూపించాడు. దీంతో గట్టిగా ఆడతాడేమో అనుకున్నాం. కానీ తర్వాత చూసుకుంటే ఊరికే జిడ్డాట. అసలు ఎక్కడా కూడా ఇంటెంట్ అనేది కనిపించలేదు. సో 2 వికెట్లు పడిపోయిన తర్వాత మొహమ్మద్ రిజ్వాన్ మరియు సౌద్ షకీల్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 104 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఈ పార్ట్నర్షిప్ చాలా నత్తనడకని సాగింది. అసలు వీళ్ళిద్దరూ మన టీమిండియా బౌలర్స్ మీద ఎక్కడా కూడా అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు. కంప్లీట్లీ డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. బట్ అఫ్కోర్స్ మన టీమిండియా బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ మంచి టైట్ లైన్ అండ్ లైన్స్ పెట్టారు. బట్ స్టిల్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్కి ఇంకా బెటర్ బ్యాటింగ్ చేసే స్కోప్ ఉంది. సో మొహమ్మద్ రిజ్వాన్ అయితే కేవలం 59 స్ట్రైక్ రేట్తో 77 బంతులు 46 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ సౌద్ షకీల్ చూసుకుని ఇనిషియల్గా చాలా స్లోగానే బ్యాటింగ్ చేశాడు. కానీ టువర్డ్స్ దెన్ తన స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్గా 76 బంతులు 62 పరుగులు చేశాడు. సో యాక్చువల్ ఏం జరిగిందంటే మన టీమిండియా కెప్టెన్ బౌలర్స్ను బాగా రొటేట్ చేశాడు. ఒక ఎండ్లో స్పిన్నర్స్ చేత వేయించాడు, మరో ఎండ్లో పేసర్స్ చేత వేయించాడు. అండ్ దీనివల్ల పాకిస్తాన్ బ్యాట్స్మెన్కి ఎక్కడ కూడా ఒక మొమెంటం అనేది దొరకలేదు. అదే 2 ఎండ్స్ నుంచి స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేంజ్ అయినప్పుడు మాత్రం వాళ్ళు కాస్త ఎక్కువ రన్స్ కొట్టేవారు. సో వాళ్ళు బౌలింగ్ చేంజెస్లో మంచి టాక్టిక్స్ యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. దీనివల్ల వాళ్ళ స్కోరింగ్ రేట్ ఎక్కడ కూడా పైకి వెళ్ళలేదు. పోనీ చివరిలో ఏమైనా యాక్సిలరేట్ చేశారంటే అది లేదు. ఎస్పెషల్గా 34 ఓవర్ నుండి మన టీమిండియా బౌలర్స్ కంటిన్యూస్గా వికెట్లు తీయడం మొదలుపెట్టారు.
ఎప్పుడైతే అక్షర్ పటేల్ రిజ్వాన్ వికెట్ తీశాడో ఇంకా తర్వాత పాకిస్తాన్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టేశారు. సో డెత్ ఓవర్స్లో అయితే పాకిస్తాన్ టీంకి రన్స్ ఎక్కువ రాలేదు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా చాలా పడిపోయాయి. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 151 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన టీం ఆ తర్వాత చూసుకుంటే మాత్రం 241 రన్స్ అవుట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 90 రన్స్ 8 వికెట్స్ కోల్పోయారు. సో దీన్ని బట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు చివరిలో ఎంత మెరుగ్గా బౌలింగ్ చేశారనేది. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ లాస్ట్ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయలేదు అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తీశారు. సో అక్షర్ పటేల్ రిజ్వాన్ అవుట్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా సౌషకిల్ వికెట్ తీశాడు. అంతే వెంటనే జడేజా వచ్చి ఒక బ్యూటిఫుల్ డెలివరీతో టైఅప్ తహీన్ అవుట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ టీం చాలా క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయింది. ఇన్ఫాక్ట్ 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం ఖుష్దిల్ మరియు సల్మాన్ ఆగా మధ్య ఒక పార్ట్నర్షిప్ రావడం స్టార్ట్ అయింది. ఇద్దరు కూడా కొంతవరకు రన్స్ యాడ్ చేస్తూ డేంజరస్గా మారేలా కనిపించారు. బట్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో డబుల్ బ్రేక్తో అందించాడు. అది కూడా మంచి ఫామ్లోనే సల్మాన్ ఆగాతో పాటు వెంటనే షాయిన్ అఫ్రిది వికెట్ తీశాడు బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో. సో కుల్దీప్ యాదవ్ వేసిన 43rd ఓవర్లో మరోసారి పాకిస్తాన్ టీం యొక్క మొమెంటం పోయింది. మెయిన్లీ ఒక కామెడీ మూమెంట్ చూసాం. షాయిన్ అఫ్రిది చాలా కాన్ఫిడెంట్గా రివ్యూ తీసుకున్నాడు బ్యాట్కి బాల్ తగిలిందని చెప్పి. మరి అక్కడ చూసుకుంటే మాత్రం ఏమీ లేదు, క్లియర్లీ బాల్ వెళ్ళి వికెట్లను తాకింది. ఇక తర్వాత కుష్దిల్ మరియు నసీం షా మధ్య 2 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ దాన్ని కూడా కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే 49th ఓవర్లో షమీర్ 2 6లు ఇచ్చినప్పటికీ చివరిలో మాత్రం హర్షిత్ రాణా బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ తన స్లోవర్ బాల్స్తో కుష్దిల్ షాకి అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో మన టీమిండియా బౌలర్స్ అయితే అందరూ కూడా చాలా సమిష్టి కృషితో రాణించారు. ఒక షమి తప్పితే మిగతా బౌలర్స్ అందరూ కూడా వికెట్స్ తీసుకున్నారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ డెత్ ఓవర్స్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్ అతను సల్మాన్ ఆగా వికెట్ తీయకుండా ఉంటే పాకిస్తాన్ టీం ఈజీగా ఇంకో 20 to 30 రన్స్ ఎక్కువ కొట్టుండేవారు. సో లాస్ట్ మ్యాచ్లో వికెట్ లెస్గా వెళ్ళిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్లో కంబ్యాక్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా కేవలం 40 పరుగులు మాత్రం ఇచ్చే. అలాగే తనతో పాటు హార్దిక్ పాండ్యా మరోసారి పాకిస్తాన్ మీద తనకున్న రికార్డును ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా కేవలం 31 పరుగులు మాత్రం ఇచ్చే. ఇక వీళ్ళతో పాటు జడేజా, అక్షర్ పటేల్ మరియు హర్షిత్ రాణా ముగ్గురు కూడా తల వికెట్ తీసుకున్నారు. సో మన టీమిండియా బౌలర్స్లో అయితే అందరూ కూడా చాలా మంచిగా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలర్స్ని బాగా రొటేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ కూడా బాగుంది. ఒక 2 క్యాచ్లు డ్రాప్ చేసినప్పటికీ అవైతే అంత ఈజీ క్యాచ్లు కాదు, చాలా వరకు ఆఫ్ ఛాన్సెస్. సో చివరి 17 ఓవర్స్లో మన టీమిండియా బౌలర్ సమిష్టి కృషి కారణంగా 265 రన్స్ కొడుతుంది అనుకున్న పాకిస్తాన్ టీం 241 రన్స్ దగ్గర ఆగిపోయింది. మెయిన్లీ మన బౌలర్స్ వరుసగా 2వ మ్యాచ్లో కూడా అపోనెంట్ టీం నాల్అవుట్ చేసేశారు. సో నిజంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీమిండియా బౌలింగ్ యూనిట్ చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక చేజింగ్లో చూసుకున్న మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించారు. మెయిన్లీ మరోసారి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా వచ్చింది. రోహిత్ శర్మ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. 15 బంతులు 20 పరుగులు చేశాడు. మెయిలీ చిన్న క్యామె ద్వారా ఓపెనర్గా వన్డే ఫార్మేట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది కూడా అందరికంటే ఫాస్టెస్ట్గా. ఇన్ఫాక్ట్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మ్యాచ్ ద్వారా. సో రోహిత్ అయితే తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. బట్ అతనైతే షాయిన్ అఫ్రిది ఒక మంచి ఇన్ స్వింగింగ్ యార్కర్తో అవుట్ చేశాడు. అండ్ ఈ బాల్కి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే అవుట్ అయిపోవాల్సిందే, ఎందుకంటే ఆ బాల్ గాల్లో డీవియేట్ అవుతూ లెగ్ స్టంప్ మీదకి వెళ్ళింది. సో రోహిత్ శర్మకి అయితే ఒక అన్ప్లేయబుల్ డెలివరీ పడింది. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక మంచి పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 2వ వికెట్కు 69 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో నిజంగా వాళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిలీ శుభ్మన్ గిల్ కొన్ని షాట్స్ కొట్టాడు భయ్య, అసలు సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరిని మిక్స్ చేసినట్టు అనిపించింది. సో నిజంగా గిల్ అయితే తన బ్యాటింగ్లో చాలా క్లాస్ చూపించాడు. స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, అలాగే పుల్ షాట్స్ అన్నీ కూడా చాలా మంచి టెక్నిక్తో ఆడాడు. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలిపెట్టేశాడో అక్కడ నుండే కంటిన్యూ చేసినట్టు అనిపించింది. కేవలం 52 బాల్స్లోనే 46 రన్స్ కొట్టాడు. బట్ అగైన్ అతను కూడా ఒక అన్ప్లేయబుల్ డెలివరీ పడింది. అబ్రార్ అహ్మద్ వేసిన బాల్ చాలా ఎక్కువగా డివైడ్ అవడంతో పాటు కాస్త బౌన్స్ కూడా అయ్యింది. సో ఈ మ్యాచ్లో గిల్ యొక్క బ్యాటింగ్ చూసి మరో సెంచరీ కొడతాడేమో అనిపించింది, కానీ బ్యాట్లో కొద్ది 46 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. సో 2 వికెట్స్ పడిన తర్వాత మన టీమిండియా బ్యాట్స్మెన్ కాస్త కాజంతో బ్యాటింగ్ చేశారు, ఎందుకంటే బాల్ అంత ఈజీగా బ్యాట్ మీదకి వచ్చేది కాదు. బట్ ఎనివే కింగ్ విరాట్ కోహ్లీ అయితే తన ఇన్నింగ్స్ని చాలా బాగా స్టార్ట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అన్నట్టు ఈ మ్యాచ్లో అక్కడ కూడా రస్టీగా బ్యాటింగ్ చేయలేదు. మంచి స్ట్రైక్ రేట్తో తన ఇన్నింగ్స్ను బిల్డ్ చేసుకున్నాడు. మళ్ళీ తన మీద తన ఒత్తిడిని పెంచుకోలేదు. సో విరాట్ కోహ్లీ అయితే చాలా సెలెక్టివ్గా బౌలర్స్ని టార్గెట్ చేసి తన ఇన్నింగ్స్ను బిల్డ్ చేసుకున్నాడు. మెయిన్లీ మరోసారి తన ఆపోజిట్ రన్ మెషిన్ని టార్గెట్ చేశాడు. హరీష్ రాఫ్ బౌలింగ్ వచ్చారంటే చాలు ఉతికారేశాడు. అండ్ అట్ ది సేమ్ టైం అతను స్పిన్నర్స్కి అగెనెస్ట్గా కాస్త తడబడుతున్నాడు కాబట్టి వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఆడాడు. సో ఈ ట్రిక్కీ టార్గెట్ చేసింగ్లో విరాట్ కోహ్లీ ఎలాంటి బ్యాటింగ్ చేయాలో అలాంటి బ్యాటింగే చేశాడు. తన ట్రేడ్ మార్క్ స్టైల్ ఎక్కువగా బౌండరీస్ మీద డిపెండ్ అవ్వకుండా సింగిల్స్ మరియు డబుల్స్ చాలా బాగా పరిగెత్తాడు. ఇన్ఫాక్ట్ తన కొట్టిన ఇన్నింగ్స్లో కేవలం 7 4లు మాత్రం ఉన్నాయి. అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కోహ్లీ డాట్ బాల్స్ ఎన్ని తక్కువ ఆడాడు అనేది. ఇక తనతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. తన ఇన్నింగ్స్ని స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం పికప్ అయ్యాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్లో సిచ్యువేషన్ దగ్గర చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా తన వికెట్ను త్రో చేసే ప్రయత్నం చేయలేదు.
క్రీజ్లో సెట్ అయ్యే వరకు జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఆ తర్వాత మాత్రం బ్యాట్ జులిపించాడు. సో అయ్యర్ అయితే ఓవరాల్గా 67 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అండ్ ఇదైతే అతనికి చివరి 5 వన్డే మ్యాచ్లో 3వ 50. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు అనేది. సో శ్రేయస్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 104 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో మన టీమిండియాకి వికెట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం మరోసారి విరాట్ కోహ్లీ సెంచరీ దగ్గరికి వెళ్ళే టైంలో ఒకటే ఉత్కంఠ. అతను సెంచరీ రీచ్ అవుతాడో లేదని చెప్పి క్రౌడ్ అంతా చాలా యాంటిసిపేట్ చేశారు. సో ఈ మ్యాచ్ ఫినిషింగ్ స్టేజ్లో అయితే మనం చాలా డ్రామా చూసాం. శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్ను జులిపించి వరుసగా బౌండరీస్ కొట్టాడు. అండ్ అతను ఒకటైన తర్వాత మన వాళ్ళ హార్దిక్ పాండ్యాని అప్డేట్ ఆర్డర్ పంపారు. అండ్ హార్దిక్ చూసుకుంటే వచ్చేరాగానే షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బౌలర్స్ చూసుకుంటే చివరిలో వైడ్ లేయడం స్టార్ట్ చేశారు. సో విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అవ్వకూడదని చెప్పి షాహిన్ అఫ్రిది గట్టిగానే ట్రై చేశాడు. ముందు లెగ్ సైడ్ వైడ్ వేసాడు, ఆ తర్వాత ఆఫ్ సైడ్ వైడ్ వేసాడు, అండ్ దెన్ ఓవర్ ది హెడ్ కూడా వైడ్ బాల్స్ వేశాడు. సో నిజంగా పాకిస్తాన్ టీం అయితే విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దీనిబట్టి ఈరోజు విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడానికి కూడా యత్నించారు. మనం అబ్రార్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు చూసాం, అతను అనవసరంగా విరాట్ కోహ్లీ వైపు బాల్ని త్రో చేశాడు, అది కూడా అతని తలని టార్గెట్ చేస్తూ. సో పాకిస్తాన్ వాళ్ళు అయితే విరాట్ కోహ్లీకి అగ్రెషన్ చూపిద్దాం అనుకున్నారు. బట్ కోహ్లీ మాత్రం చాలా కామ్గా నవ్వుతూ దీన్ని డీల్ చేశాడు. ఈ చిన్నపిల్లలతో మనకెందుకులే ఏంటి అనుకున్నాడో కానీ నవ్వుతూ వదిలేశాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బిహేవియర్ అయితే ఏదో చిన్నపిల్లలతో మ్యాచ్ ఆడుతున్నాడులే అన్నట్టు అనిపించింది. బట్ ఎనివే చివరిలో అక్షర్ పటేల్ సింగిల్స్ తీసి విరాట్ కోహ్లీకి మంచి సపోర్ట్ అందించాడు. దీంతో మన విజయానికి 3 పరుగులు అవసరమైనప్పుడు ఒక 4 కొట్టి విరాట్ కోహ్లీ తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఈ సెంచరీ అయితే తన వన్డే కెరీర్లో 51 సెంచరీ. మెయిన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 14,000 పరుగుల మైల్ స్టోన్ కూడా అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో మార్క్ అందుకున్న 3వ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 14K మార్క్ను అందరికంటే వేగంగా అందుకున్నాడు. సో విరాట్ కోహ్లీ అయితే సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు. అది కూడా తన ఫేవరెట్ అపోనెంట్ మీద సెంచరీ కొట్టి ఫామ్లోకి రావడం నిజంగా ఫ్యాన్స్కి మంచి ఆనందాన్ని ఇస్తుంది. అండ్ మిగతా మ్యాచ్లో కూడా అతని ఫామ్ని కంటిన్యూ చేస్తే మన టీమిండియా ఫైనల్కి వెళ్ళి కప్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఆల్రెడీ మ్యాచ్లో విక్టరీ ద్వారా మన టీమిండియా ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టే. రేపు బంగ్లాదేశ్ టీం మీద న్యూజిలాండ్ గెలిస్తే వాళ్ళతో పాటు మనం కూడా సెమీఫైనల్కి వెళ్ళిపోతాం. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం ఎలిమినేట్ అయిపోతుంది. సో మన టీమిండియాకి అయితే గ్రూప్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ ఆడడానికి ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ సండే మన వాళ్ళు న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడతారు. అండ్ లోపు మనకి మిగతా 3 స్పాట్స్లో సెమీఫైనల్కి ఎవరు వచ్చారనేది కూడా తెలిసిపోతుంది. సో చూడాలి మరి మన టీమిండియాకి సెమీఫైనల్ ఎవరు అపోనెంట్గా వస్తారనేది.